అబ్బా ఈయన ఇంకా అత్తలేడేంది, కాళ్ళన్నీ నొస్తున్నాయి. నీ బండి లేకపోయా ఏం లేకపోయా నా పిల్లని ఎట్లా తీసుకొచ్చుడేమో. అబ్బా ఇంకా అత్తలేడు, కాళ్ళన్నీ నొస్తున్నాయి. ఈయనతోటి ఇదే కోస. సప్పి అయ్యో ఏమైందే? ఏం లేదు, పా ఇంటికి. అయ్యో నా సరే కానీ పా. అబ్బా నా పిల్ల వచ్చింది అలా. నువ్వేనా మనిషివేనా? సైకిల్ వేసుకుని వస్తారా? అయ్యో దేవుడా, నేనేమన్నానే, ఉన్న బండి నీ దగ్గరనే ఉండే. ఉంటే సైకిల్ వేసుకుని వస్తారా ఎవరన్నా? నీకైతే సిగ్గే లేదు. అవ్వా నాకు ఎంత షేమ్ అనిపించిందో. నువ్వు నీ అబ్బాయి ఇక మాత్రం పడి మన ఇద్దరికి ఒకటే బండి కొన్నారు. నువ్వేమో నౌకరాన్ని తీసుకోపోతే మరి నేనేం చేయాలి? నువ్వు మాట్లాడక మళ్ళా. అయ్యో అత్తనే ఆదురుడు మొదలు పెడతాయిందే సప్పి. ధైర్యం కూర్చుందాం రాదే. అరే ఎప్పుడు చూసినా కోపంగా ఉంటావేందా, నేను కొట్టినట్టు తిట్టినట్టు. అయ్యో అన్న ఏందే గడ నిల్చున్నావు? మీ కొట్లాట అంతా అయిపోయినాక వద్దామని అన్నే నిల్చున్నా. అయ్యో మాకేం కొట్లాడినాయి అన్న, ఏం లేదు, ఏదో పని మీద వచ్చినట్టున్నావు. మీ అమ్మ వాళ్ళ అవ్వగారింటికి పోయింది. మీ అమ్మమ్మకు పానం మంచిగా లేదట, అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసిరట, పోయింది. అయ్యో అవునా? మరి నాకు ఫోన్ అయ్యలేదు మా అమ్మ. అయ్యో నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది కదా. ఈ ముచ్చట శేఖర్కి చెప్పుదామని ఫోన్ చేస్తే ఫోన్ కట్ అయిందట, అందుకే నాకు చెప్పిపోయింది ఎగుత్త మీద. అవునా అన్న, ఎన్ని రోజుల దాకా రాదట చెప్పిందా? సరేనే అన్న. ఇగో పిల్లగా బర్ల కొట్టం మంచి ఉడు అని చెప్పింది మీ అత్త. ఏం బతుకురా, పేరుకే నలుగురున్న పిల్లం, నాదేమో బర్ల కాడ ఇట్ల కాడ ఉండడు. ఏరుకోరి వేసుకున్నాగా ఇక తప్పుద్దా. అయ్యో మా అమ్మమ్మకి ఎట్లున్నదో ఏమో. సప్పి ఇంకేం సంగతులే, నలుగురు ముచ్చట్లు ఎట్లున్నాయి? ఏ కొంచెం బాగు నిమిషం అంటే అట్టి ఉండదా నోరు? అయ్యో నేనేమన్నానే సప్పి డార్లింగ్? ఏ చిలి బస్సులు వచ్చుడు, వచ్చినాక నీతోటరుడు నాకు మస్తు టైర్డ్గా ఉంది కనుక కొట్టం కాడికి పోయిన పని చూసుకోపో. ఏందే సప్పి రాక వచ్చినామని దగ్గరికి వస్తే కసురుకోబడితివి. ఇక్కడనే ఉంటారా, మస్తు టైం ఉంది ముచ్చట పెట్టుకోవడానికి. ఆ కొట్టం కాడికి పో. సప్న నువ్వు వచ్చినవని చికెన్ తెచ్చుకుందామా స్పెషల్గా? అసలు ఏం మనిషివయ్యా, తెలుగు ఉందా ఏమన్నా? నేనేమని పడాయన్నే, మా అమ్మ లేనే లేకపోయా చికెన్ ఎట్లా తినబుద్ధి అవుతుంది నీకు? అసలు ఆలోచన ఎట్లా వచ్చింది నీకు? గట్లంటావేందే సప్న, ఇన్ని రోజులు దూరం దూరం ఉంటుంది, కలిసి తిందామంటే. దూరం ఉంటే ఉపవాసం ఏం లేవు కదా, రోజు ఎట్లా తిన్నావో ఇయ్యాల కూడా గట్టినే తిను. మీ అవ్వ చేతి వంట తిని తిని నాలుగంత సప్పబడ్డదే. మస్తీగా మసాలా కూర అనుకుందాం అనుకుంటున్నానే. అనుకో, కానీ మా అమ్మ వచ్చేదాకా అండు లేదు, నేను షాప్ పోతున్నా. ఏం బతుకురా నీది, పిల్లవాని దగ్గర పోతే కళ్ళ కానకుండా పోతుంది. నీ బతుకు చేయడం. సప్నాక అంత మంచిదేనా? అంత మంచిదే. నా దోస్తు అదే నీ పెళ్ళం మంచిగా ఉన్నదా? అందరం మంచిగా ఉన్నాం. సరే కానీ శేఖర్ ఇంటికాడ ఉన్నాడా, చేనులకి ఇట్లా వేయండా? ఇంటికనే ఉన్నాడు. కానీ శేఖర్ గారు గ్రేట్ అక్క. మీ అమ్మ కోపానికి వాని అమాయకత్వానికి వేరేటోళ్ళు ఉంటే ఇన్ని రోజులు ఉండేనే ఉండకపో. మీ అమ్మ ఎన్ని మాటలన్నా నీకోసం అన్ని భరిస్తాడు వాడు. ఏమనుడో ఏమో, అంత ఆగమాగం. మన ఓట అంటే ఆయన ఓట అంటాడు. ఎన్ని మాటలన్నా మీ అమ్మ శేఖర్ గారిని మాటలు సాగనేది, అసలు వానికి విలువనే ఇయ్యది. ఇల్లరికం అంటే గట్లనే ఉంటది, మరి తప్పది. నువ్వు జాబ్ పని మీద పోతే అన్ని పనులు శేఖర్ అడిగేవాటే, కొంచెం విలువిచ్చి మాట్లాడితే ఏమవుతుంది? మా అమ్మ సంగతి చెప్పనే అవసరం లేదు, అది గంతే ఈయనింతే. అయ్యో నువ్వు అనవడ్డాక నా పనే మర్చిపోయినా, పోతా అక్క. సరే మరి మా దోస్తుని అడిగినట్టు చెప్పు. సరే అక్క.
మా అమ్మ ఊరికోడేమో కానీ అన్ని పనులు నేనే చేసుకున్నాడు కాబట్టి నేను ఎటు పోయిండో ఏమో. అమ్మా అమ్మా అరే ఏమైంది? రక్తం వస్తుంది, నేను పసుపు తీసుకొస్తా. నొప్పి బాగుందా చెప్పి చూసుకుంటే నడితే అయిపోగా నేను పోయి డాక్టర్ని తీసుకొస్తా. గిదినికే డాక్టర్ ఎందుకు? అదే తగ్గుతుంది. రక్తం బాగా పోయింది కానీ పోదాంపా హాస్పిటల్కి. అద్దు కానీ కోసేపు పడుకుంటా. సరే పడుకో, మరి మంచం దిగకు. ఏమన్నా కావాలంటే నాకు చెప్పు, నేను తీసుకొచ్చి ఇస్తా. సరే పడుకుందా. పడుకో. ఇంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది నీకు? నేను ఎంత కసిరినట్టు మాట్లాడినా కూడా ఒక్క మాట కూడా అను. కోపం ఉన్న వాళ్ళకి ప్రేమ ఎక్కువ ఉంటుంది. అవునా? మరి నేనంటే కోపం రాదు, మా అమ్మంటే కూడా కోపం రాదా? మీ అమ్మ ఒకటి మా అమ్మ ఒకటా? మీ ఇంటికి అన్నీ నేనే కదా, అంటే అనంతి. ఈ కాలాల నీలాగా అర్థం చేసుకునేవాడు దొరకడం అదృష్టమే. నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలిసి కూడా నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు. నీకోసం ఈ మాత్రం కష్టపడనా? సరే, ఒక రకంగా నువ్వు నాకు దొరకడు నా అదృష్టమే. అవునా? సరే పడుకుంటాను, పడుకో. నేను అట్లా పొలం కట్టిపోయేస్తా. అయినా నేను కూడా చీటికి మాటికి మా ఆయన అనేది కాదు. రంజిత్ అన్నట్టుగా వేరేటోళ్ళు అయి ఉంటే అస్సలు ఉండకపోదురు. అన్నీ తెలిసి కష్టపెట్టుడు ఎందుకు? ఇక నుంచి అయినా మా ఆయనతోటి మంచిగా ఉంటా. అరే ఆవిరా, నేను మళ్ళీ చేస్తా. సప్న చీర కట్టుకున్నావా? ఏమన్నా ప్రోగ్రామ్ ఉందా? నీకోసమే కట్టిన, మంచిగా ఉందా? అట్లనా? సూపర్ ఉన్నవే. సరే గానీ నిన్న చికెన్ వండుకుందాం అన్నావు కదా, ఇవాళ రేపు వండుకుందాం. నీకు దెబ్బ తాకింది కానీ ఎట్లా వండుతావు? అబ్బా నీ చోద్యం పాడుగాను. తాకింది కాలికి, వండేది చేతులతోని. ఎట్లయినా నువ్వు కష్టపడకే సప్న, నా మనసుకు బాధ అవుతుంది. ఓ తెచ్చుకున్నాడు వద్దా? అయితే తేకుంటా అయితే. ఏ తెత్తగాని అయితే పో, మరి తేపో. ఇగో సప్న, నీకంత గమ్మతే ఉంది. ఏడుంటే ఆడితే చిత్తవా గట్వా? సప్న అది చికెన్ కాదే, బిర్యానీ. అయ్యో ఏంది మరి గిఫ్ట్ తెచ్చినావు? నీకోసమేనే. చికెన్ తెత్త అయిపో కదా, కమ్మగా వండుకొని తిందు. ఇదంతా ఎట్లుంటది? ఏ ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ ఒలుచుడు దంచుడు నీకే ఇబ్బంది అవుతుంది అని అందుకే ఇది తెచ్చిండే. సరే మరి తిందాంపా. సరే మరి. అవును కానీ ఇప్పుడు చెప్పు, ఎక్కడ దాకా వచ్చినాయి పొలం పనులు? ఈ జాబు వల్ల నిన్ను ఇల్లును పట్టించుకునే అయితే లేదు. అయితే అది మన కోసమేనా నువ్వు కష్టపడేది? చెరువు పని చేసుకుంటే అయిపోయా, నువ్వేం టెన్షన్ పడద్ది. బాణం కూడా ఎంత మంచోడు. హలో. అయ్యో ఏమైంది? గట్టి పిలుచుకోపోయినావు? మీ అవ్వ మళ్ళీ వస్తుందట్లే, ఇక నాకు మళ్ళీ చురువైంది బ్యాండ్ బజార్నే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలక్ష్మి షార్ట్ ఫిలిమ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కకు బెల్ గంట ఉంటది, ఎట్లా కొట్టాలి? ఇట్లా గట్టిగా కొట్టరి. ఇట్లా కొట్టుర్రి, మర్చిపోకుర్రి. బాయ్ 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 బాయ్. ఉంటే ఇంకా సైకిల్ వేసుకొని వస్తారా ఎవరన్నా? వన్ మోర్. ఎవరన్నా ఓకే యాక్షన్. ఉంటే ఇంకా సైకిల్ వేసుకొని వస్తారా ఎవరన్నా? ఉవ్వా నాకు నీకైతే సిగ్గులేదు కదా. మమ్మీ కంటిన్యూ బయట మాట్లాడదని చెప్పినా. కంటిన్యూ. మీ అవ్వ అండింది. అందరం మంచిగానే ఉన్నాం. నీ కాదు.
రెడీ అంబ్రెల్లా ఓకే యాక్షన్ యాక్షన్